ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మన బండికి కోడి గుడ్డు అట్టలు లోడ్ అవుతోంది. లోడ్ చాలా హైట్ వస్తుంది. రోడ్ మీద జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చెట్లు కొమ్మలు కరెంట్ తీగలు గానీ తగులుతాయి. డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి లోడ్ వేసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇలాంటి హైట్ లోడ్ వేసుకున్నప్పుడు తాడు మంచిగా కట్టుకోవాలి. లేకుంటే రోడ్ మీద ఇబ్బందులు పడాలి. మనకు లోడ్ చేసిన అన్నవాళ్లు తాడు కట్టేస్తారో వాళ్లకు 600 రూపాయలు ఇవ్వాలి తాడు కట్టినందుకు. మన అన్నవాళ్లు పట్టా కట్టడం స్టార్ట్ చేశారు. చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. లోడ్ హైట్ ఎక్కువ ఉంది. ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయినా మధ్యలో తాడు ఊడిపోతుంది. నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడే మంచిగా దగ్గర ఉండి కట్టించుకోవాలి. వేసే అన్న ఇంకా కట్టింది ఇంకా లాస్ట్గా వచ్చేసింది కదా, ఇంకా మిగులుతుంది. మామూలుగా ఎంటీ క్రేట్లో ఉంటాయి కదా లోడు, టమాటా బాక్స్లు వేసుకొని వస్తాం మామూలుగా. అది ఇంకా సన్నతాడు. ముందు నుంచి చూస్తే ఇలా ఉంది. పైన కూడా చూడొచ్చు ఎంత చాకచక్యంగా కడుతున్నారో. అన్నవాళ్లకు డైలీ ఇద్దే పని కాబట్టి చాలా బాగా కట్టారు. నేను కట్టినా ఇంత మంచిగా వచ్చేది కాదు. అంతకంటే ఎక్కువగా హైట్ ఉంది కాబట్టి నాకు భయం. నువ్వు అలా లాంగిలో టైట్ పెట్టుకున్నా. అదే అలాగు. క్రాస్గా లూజ్ అవుతుంది లాగేటప్పుడు. అటు కిందకుంది ఇటు పైకి ఉంది, లాగినప్పుడు టైట్ అవుతుంది. లాక్కో టైట్ లాక్కో. నువ్వు అలాగు ఇంకా లాంగ్ లాక్కో. మీరు అయితే చూడవచ్చు 600కి వాళ్ళు న్యాయం చేశారు. మీకు కూడా అన్నవాళ్లు పని నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫినిషింగ్ సూపర్గా వచ్చింది. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేను అయితే లోడింగ్ పాయింట్ నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం జర్నీ ఎంజాయ్ చేద్దాం. మనకి
ఇప్పటికైతే చూడండి మనకి ఎయిర్పేట్ సర్కిల్లో నుంచి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ అయితే వచ్చేసినాము. అయినా కానీ ఫుల్ ట్రాఫిక్. ఎయిర్పేట్ సర్కిల్లో అయితే ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇలా లాంగ్ జామ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి టైంలో అయితే మనం టైమింగ్లో ఎక్కువ వచ్చినామంటే ఇక్కడ ఒక ½ అవర్ అయితే వేస్ట్ అయిపోతుంది. మనమైతే రేణుగుంట సర్కిల్లో వెళ్తున్నాము. ఆర్టీఓ సర్కిల్ ఇక్కడ లెఫ్ట్ తిరిగితే ఆర్టీఓ సర్కిల్ ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. లెఫ్ట్ తిరిగిన వెంటనే చూద్దాం మనల్ని ఆపుతారో లేదో. ఓవర్ హైట్ ఉంది, హైట్లో అయితే ఆపుతారు మామూలుగా. అయితే రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలా. నానే ఇంకా ఆ పక్కంటి In 200 meters, slide left onto National Highway 42. తలంనేరు ఆర్టీఓ ఆఫీస్ అయితే దాటేసినాము. దగ్గరలో ఇక్కడ ముందర కుప్పం రోడ్ లెఫ్ట్ తీసుకోవాలా. ముందుకెళ్తే మనకు ఒక 3 కిలోమీటర్లు అయితే మన అన్లోడింగ్ పాయింట్. నైట్లో వెళ్ళేసి అయితే అక్కడ పెట్టేసుకుంటే పొద్దున్నే 4 గంటలకే వచ్చి అన్లోడ్ చేస్తామని చెప్పేసి Take the చెప్పారు. next left onto National Highway 42. In 400 meters, continue straight to stay on National Highway 42. మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే చూడండి అన్లోడింగ్ పాయింట్ ఎంట్రన్స్లో అయితే మన బండి టైర్లు తర్వాత మన బండి అయితే ఫుల్ వాటర్ అయితే స్ప్రే అవుతుంది. చూడండి బండికి అంతా వాటర్ స్ప్రే అయింది. వాటర్ కంటే ఏదైనా కెమికల్ ఏదైనా స్ప్రే చేసింటారో తెలీదు. చూడండి ఇక్కడైతే టైర్లు అయితే ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే కూడా అందులోంచి వాటర్లోంచి అయితే టైర్లు అయితే వస్తాయి. అది అనిపిస్తుంది చూడండి. ఈ పైపుల్లోంచి అయితే వాటర్, ఇందులో అయితే టైర్లు అయితే ఇక్కడ పెట్టేసాము. మన బండి పార్కింగ్ ఇదైతే మన అన్లోడింగ్ పాయింట్. ఇక్కడైతే అన్లోడ్ చేస్తారంటే ఇక్కడైతే రోడ్ అయితే ఫుల్ ఇలా ఉంది అంతే. చూడండి ఇదైతే గేట్ ఎంట్రన్స్. మనం అయితే అవుట్ అవుతున్నాం. అన్లోడ్ అయితే రిసీప్ట్ తీసేసుకొని. చూడండి టైర్లు అయితే ఇక్కడ. మన బండికి గేర్లు టైట్ గా పడుతున్నాయి. అన్లోడ్ చేసుకుని కోలార్ షోరూమ్ కి వచ్చాను. ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది, లేకుంటే రోడ్ మీద ఏమైనా రిపేర్ వస్తే చాలా ఇబ్బందులు పడాలి. అదేనా కదా
స్టార్ట్ చేయాలా? Itu